వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. ఎప్పుడు బయట ఫుడ్స్ రెస్టారెంట్స్లో తింటూనే ఉంటాం. సో ఫర్ ది ఫస్ట్ టైం డిఫరెంట్గా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలనిపించింది. సో సికింద్రాబాద్లోని సింధిక్ కాలనీ దగ్గరికి వచ్చేసాను. సో ప్రజెంట్ అయితే ఆ సింధిక్ కాలనీ వేలో అయితే ఉన్నాను. ఏది కనిపిస్తే అది అకార్డింగ్లీ చూస్తూ వెళ్తూ స్ట్రీట్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఫస్ట్ నాకు అనిపించింది ఎల్సిడి. సో ఎల్సిడి అనగానే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అక్కడ కింద చూస్తే ఏమనిపించింది అంటే లా చాయ్ దే ప్యాజ్ దే. సో భయ్యా తోడ ప్యాజ్ డాలో అన్నట్టుగా ఎల్సిడిలో లా చాయ్ దే ప్యాజ్ సే అనేది కనిపించింది. సో ప్యాజ్ సే అని అంత ప్రేమగా పిలిచారు కాబట్టి లోపలికి వెళ్ళిపోదాము. అసలు ఇక్కడ చాయ్ ఏ విధంగా ఉంటుంది, సో అంత ప్యాజ్ సే అన్నప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా. సో వెళ్ళిపోదాం పదండి. ఎల్సిడి లా చాయ్ దే ప్యార్ సే అని అన్నారు కదా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ చూసారా మట్టికి సంబంధించిన గ్లాసెస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి చాయ్ అనేది ఇస్తుంటారు. అండ్ చాయ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ చాయ్ని స్టీమ్ లాగా చేస్తున్నారు. ఎవ్రీ టైం దీన్ని మనం కాఫీ లాగా తాగుతుంటాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇది టీ లాగా ఉంది. సో లోపలికి వెళ్దాము, చాయ్ రేట్ కనుక్కుందాము. అలాగే లా చాయ్ దే ప్యార్ సే అనే పేరు ఎందుకు వచ్చిందనేది కనుక్కుందాం పదండి. చూసారా ప్లేస్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఏదో ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. నేను ఇంతసేపు స్ట్రీట్ ఫుడ్ బయటనే చాయ్ తాగి వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను, కానీ లోపలికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూర్చొని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. సో నేనైతే చాయ్ ఆర్డర్ పెడతాను రండి. సో భయ్యా చాయ్ క్యా హే? అసలు చాయ్ కొత్తగా అనిపించింది. ఏంటి ఏమేమి చాయ్స్ ఉంటాయి? n number of teas basically. Every day has a specialty. So ఈ రోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు స్పెషల్ చూడాలి అది. అవునా? నాకు కూడా తెలియదు, బట్ ఐ థింక్ మీరు ఇక్కడ పని చేయరా? కాదు, నేనే ఓనర్ here. ఆహా, హాయ్ హాయ్, आप ఓనర్ है? Yeah, I'm the co-founder for this place. Me and my elder brother. ఆహా, ఓకే. అందుకే LCD बोले तो क्या है? LCD is nothing but La Chai De. Why we kept this? Because we wanted something attractive name. So basically it's a place for friends. भैया थोड़ा प्याज डालो ना. So basically we wanted to have something friendly name, and while friends talk अरे चाय दे, so we wanted to have हैदराबाद में ऐसा हैदराबाद में बोलते, तो हम लोग ऐसे सोचे. तो my elder brother said that let's go with LCD La Chai De. प्यार से is the tagline for LCD. Okay, प्यार से. Yeah, प्यार से. So we kept this name. సో చాయ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అంటే మట్టి ఇది పెట్టారు ఎందుకు? Hyderabad is a place for tea. It was running by Irani tea. Irani tea was everywhere. So we wanted to have something different. So we give in eco-friendly cups, which is good for the environment and for the customers and for the health too. So what we did is we kept flavors of tea. So normal we have chocolate tea, rose tea, mango tea, then normal tea. Yeah. Mango tea. We have mango. Summer special. Summer special. Okay. So we wanted to have something different in the market. So we went with flavors of tea. పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ పేర్లతో కొట్టేస్తున్నారు. లా చాయ్ దే ప్యార్ సే అనగానే అలా ప్యార్ గా వచ్చేసాను. प्यार से बोले तो मैं अंदर आ गए. बिल्कुल, आप लोग के लिए लिखे हम लोग, हमारा हम तो यहाँ पर बैठना ही है. अच्छा, मेरे लिए टी बना सकते हैं? बिल्कुल बिल्कुल. Okay. मैं बनाऊँ आपके लिए? हाँ बिल्कुल. ओके, వెళ్దాం పదండి. నా కోసం స్పెషల్గా చాయ్ చేసిస్తా అన్నారు. సో కొత్తగా ఉంది, ఎలా చేస్తారు ఏంటి అని నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. సో आप ट्राई करो भैया हमके लिए. बिल्कुल, I'll make a specialty. Our chocolate is very famous here. చాక్లెట్ I'll serve you. అంటే జనరల్గా ఇరానీ చాయ్ ఆ చాయ్ తిన్నాం, కానీ చాక్లెట్ చాయ్ అంట బాగానే ఉంటుందా? మీరు చెప్పండి అది. ఓకే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. So these are the cups. ఓకే. What we do is just clean with the machine first. If there's any dust, it will go. Okay. There is no stop at all. No.
So everything is run by the electricity here. గ్యాస్ లేదు, ఇండక్షన్ స్టవ్ లేదు, మొత్తం దీంతోనే. Yeah. 2 मिनट में चाय हो गए. Not even 2 minutes, 20 seconds. 2 मिनट మ్యాగీ చూసినాం కానీ 2 मिनट చాయ్ అంట. हो गए? Yeah, the chai is ready. This is our ఓకే, chocolate tea. చాక్లెట్ Chocolate tea. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఉంది, కొత్తగా ఉంది. Yeah, చాక్లెట్ కైసే అంటే దీని లోపల చాక్లెట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు? అంటే టీ పౌడర్లోనే చాక్లెట్ మిక్స్ ఉంటుంది. సో ద ప్రాసెస్ ఫర్ ద మేకింగ్ టీ ఇస్ క్వైట్ డిఫరెంట్. సో యు ఆర్ గెటింగ్ ద టేస్ట్ క్వైట్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, ఇది ఫేమస్ టీ మన దగ్గర. ఆహా, చిన్నపిల్లలు వచ్చేస్తే ఇది తీసుకొని తినేస్తారు కావచ్చు చాక్లెట్ ఏమో అనుకొని. సో టీ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు కొన్నిసార్లు కొంతమంది. ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా టీ తాగాలి. రెగ్యులర్ తాగా, నేను ఒక 5 తాగుతాను. కొంతమంది అయితే వర్క్ స్ట్రెస్లో డైలీ ఒక పొద్దున మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా వస్తుంది కదా, మీ క్రౌడ్ ఎట్లుంటుంది? మెయిన్లీ వి గెట్ క్రౌడ్లీ ఆన్ ఈవినింగ్ టైమ్స్, బట్ రైట్ నౌ ఇట్స్ క్వైట్ హాట్ సమ్మర్. సో ఎనీ టైమ్, సమ్మర్ వింటర్ ఎనీ టైమ్ టీ ఇస్ కంపల్సరీ. We getting very good response on winters. November, December, January మొత్తం ఫుల్ ఉంటుంది. ఆహా, ఫుల్ బిజినెస్ full బిజినెస్. business. ఓకే, ఇది ఏంటి అసలు ఈ మిషన్ ఎక్కడ? ఈ మషిన్స్ ఇది కాఫీ మషిన్, ఎక్స్ప్రెసో కాఫీ మషిన్ పేరు. కాబట్టి టీ కూడా చేయవచ్చు. మీరే అట్లా చేసినారా? కాదు, ఇది మార్కెట్ లోనే ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇవి మార్కెట్ నుంచి మంచి చేసిన మన అంటే కొంచెం టేస్ట్ ఇస్ ఎన్హాన్స్డ్ వెన్ వి డూ. ఓకే, సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. we have 4 outlets right now in Hyderabad. నేను ఇదే ఒక్కటే అనుకున్నా. ఇక్కడ ఉంది, ప్రకాష్ నగర్లో ఉంది, బేగంపేటలో ఉంది, అల్వాల్లో ఉంది, మన కొత్త ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమేమి ఉంటాయి? చాయ్ ఇది మెనూ మెనూ ఇది నార్మల్ టీ, చాక్లెట్ టీ, జింజర్ టీ, ఇలాచీ టీ, జింజర్ ఇలాచీ, రోజ్ టీ, పాన్ టీ, మ్యాంగో టీ, మనది కాఫీ కూడా ఉన్నాయి చాలా ప్రకారం. ఓకే, ఒక కాఫీ కూడా నేను ట్రై చేపిస్తాను. అవునా? చాక్లెట్ కాఫీ అయితే నాకైతే టీ ఆహా పిచ్చగా నచ్చేసింది. ఇప్పుడు కాఫీ అంట, సో ఇది కూడా ట్రై చేద్దాం. पब्लिक का रिस्पांस क्या है? पब्लिक का रिस्पांस तो आप बाहर क्राउड देखिए एक बार, आपको पता चल जाएगा. अभी तो समर में ये है, तो आप सोच सकते हैं कि what we get in winters. ఏ బిజినెస్ కంటే మంచిగా రన్ అయ్యే బిజినెస్ ఒకటి ఉంది అంటే అది చాయ్ బిజినెస్ మాత్రమే. ఎనీ టైం సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది ఒక్కటి మాత్రమే. ఓకే భయ్య ఇంకేమో వేస్తున్నాడు. ఓ వావ్, వచ్చిన పబ్లిక్ని అటు ఇటు తిప్పకుండా ఎలా వీళ్ళ దగ్గరికి పట్టాలా అని ట్రై చేస్తున్నట్టున్నారు. అంతేనా? This is our chocolate coffee, very famous here, very famous. ఓకే, ఆహా, చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. టేస్ట్ కూడా కొత్తనే ఉంటుంది. ఓకే, ఇది స్టిచ్ చేసుకోవడానికా? మిక్స్ చేయండి. వావ్, చాక్లెట్ లవర్స్ కి చాలా అంటే చాలా ఇష్టం చాక్లెట్ లవర్స్. ఇన్ని రోజులు మెయిన్ పెద్ద పిస్తా హౌస్, నీలాఫర్ అలాంటి చాయ్లు తాగి సడన్గా స్ట్రీట్ ఫుడ్కి వచ్చి నేను ఇంత ఆ హై క్లాస్ మెయింటెనెన్స్ ఉంటుందని అనుకోలేదు. సీరియస్లీ నేను ఏమనుకున్నానంటే స్ట్రీట్ కాబట్టి రన్నింగ్ పబ్లిక్ ఉంటారు కాబట్టి ఏదో అట్లా హడావిడిగా చేస్తారేమో అనుకున్నాను, కానీ ద వే యూ ప్రిపేర్డ్ ఫుల్ పిచ్చగా నచ్చింది. యాజ్ అ చాక్లెట్ లవర్స్ ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం ఇవి కంపల్సరీగా ట్రై చేయండి. డెఫినెట్లీ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో आपकी नाम? ఆకాష్. ఓకే, థ్యాంక్ యూ ఆకాష్. యూ మేడ్ అ వండర్ఫుల్ కాఫీ అండ్ టీ ఫర్ అస్. అండ్ చూసారు కదా ఇక్కడ లా చాయ్ దే ప్యార్ సే అనగానే లోపలికి వచ్చేసాము. ప్యార్ సే మనకి 2 చాక్లెట్కి సంబంధించిన టీ అలాగే చాక్లెట్కి సంబంధించిన కాఫీ 2 ఇచ్చేసారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. ఆహా, అలా ఈవినింగ్ టైంలో స్ట్రెస్గా ఉన్నప్పుడు ఫ్రీగా రిలాక్స్ అవుతూ ఈ టీ తాగితే ఉన్న టెన్షన్స్ అన్నీ అలా ఇట్టే మర్చిపోవచ్చు. సో లా చాయ్ దేలో చూసారు కదా. సో నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. బాయ్ బాయ్.